మార్నింగ్ 5:40 అవుతుంది. ఇప్పుడు ఇక ట్రైన్ స్టేషన్కి వచ్చిన ఇక చూడాలి ఇప్పుడు ఏ ప్లాట్ఫామ్లో ఉందని చెప్పేసి. అమ్మాయి ఈ స్పీడ్ ట్రైన్ ఫ్లైట్కి వచ్చినట్టు ఇంకా ముందు రావాలి గంట ఇట్లా. చూడండి అసలు కుప్పలు కుప్పలుగా జనాలు ఉన్నారు. పొద్దున రీటికే చూడండి అక్కట్లకి ఫ్లైట్లు ట్రైన్స్కి లేక మన ఫ్లైట్స్కి ఎట్లా బోర్డింగ్ చేస్తాం. అక్కడ గేట్స్ కూడా ఉన్నాయి. అసలు చాలా బాగుంది సిస్టమ్ కూడా. నా కొడుకులు ఎవడు ఇంగ్లీష్లో మాట్లాడతలే ఇక్కడ. అమ్మ ఎవడో ఒక్కడు రేర్గా మాట్లాడుతున్నారు ఇంగ్లీష్. అసలు కష్టం. ఎప్పుడు ఫస్ట్ టైం చూస్తున్నా. అసలు వేరే కంట్రీస్ వెళ్ళినప్పుడు అయితే ఇంగ్లీష్ అంత కొద్ది గొప్ప అని మాట్లాడేది. అసలు ఈడ ఇంగ్లీష్ చాలా తక్కువ మాట్లాడుతున్నారు రేర్గా. అవి ఒక 100లో ఒక 10 మంది కూడా మాట్లాడతారు డౌటే. ఇక నేను ఈ స్పీడ్ ట్రైన్ తీసుకునేది సెకండ్ టైము. నేను ఇటలీలో ఒక్కసారి బొలోగ్నో పోయినా రోమ్ నుంచి. సో ఇప్పుడు మళ్ళీ మాడ్రిడ్ టు బార్సిలోనా. సో మనం వచ్చేసి 2.5 అవర్స్లో వెళ్ళిపోతుంది అన్నట్టు. ఇంకా ఇప్పుడైతే ఇక బార్సిలోనా వచ్చేసిన. ఇది ఇంకా స్టేషన్ ముంగట్నే బస్ స్టాప్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇంకా కనుక్కుందాం ఏడికి పోదాం అనేది. ఎట్లా పోవాలో తెలుసు కానీ ఏడకి పోయి ఎక్కాలని తెలియదు. కారు మోడల్ పోయి టెస్లా. మంచిగా బైసికల్స్ కూడా రెంటల్ తీసుకొని మనం నడుపుకోవచ్చు ఈజీగా. నేనే ఇక వెళ్తున్నాను. వెళ్ళేటప్పుడు ఒక టూరిస్ట్ అట్రాక్షన్ కనిపించింది. చూపిస్తా చూడండి. ఆ ఇల్లు కూడా వాడు ఎంత డిజైన్ చేసుకున్నాడు అసలు. చూడండి అక్కడ కనిపిస్తుందా. సో ఆ ఇల్లు కూడా ఎంత డిజైన్ చేసారు అసలు. అది యాక్చువల్ ఆ ఇల్లు కనిపిస్తుంది కదా, దాన్ని కూడా టూరిస్ట్ అట్రాక్షన్ కింద మార్చారు. అసలు చాలా డిఫరెంట్గా వచ్చింది వాడు. బాల్కనీస్ కానీ అవన్నీ బాగుంది అసలు. దాన్ని కూడా టూరిస్ట్ అట్రాక్షన్. నేను నార్మల్గా వెళ్తున్నా. సో ఇళ్ళ దారిలోనే అది కూడా ఉంది. సో చూసేద్దామని చెప్పేసి పక్కనే ఉంటుంది జస్ట్ 1 minute. సో అది కూడా చూసేద్దాం మనం. దాని పైన ఏదో చాలా డిఫరెంట్గా పెట్టినాడు. ఎందుకు అట్లా పెట్టినా కూడా అర్థం కాలే. ఆడ టూరిస్టులు కూడా ఉన్నారు చాలా మంది అసలు. ఇప్పుడు చూడండి ఇంకా క్లారిటీ కనిపిస్తుంది. అక్కడ చెట్లు అడ్డం ఉంటాయి కాబట్టి క్లియర్గా అనిపించలే. సో ఇప్పుడు చూడండి ఆడు మొత్తం ఇల్లు అట్లనే ఉన్నది. అది చాలా డిజైన్తో చేసిండు. అది ఎందుకు వెరైటీగా అసలు ఇట్లా ఎప్పుడు చూడలేదు. దానికి ఇంకా టూరిస్టులు లైన్లు కట్టి రాలేకపోతే అది ఎందుకు నాకు అర్థం కాలే. అక్కడ గుంపులుగా జనాలు ఉన్నారు. దీంట్లో ఏముందో కానీ అసలు జనాలు పైనకి వెళ్తున్నారు. దాన్ని చూడడానికి కూడా పైనకి వెళ్తున్నారు. నాకు కూడా అర్థం కాలే. ఆడ చూస్తుంటే జనాలు ఉన్నారు చూడండి. మీకు జూమ్ చేసి చూపిస్తా. సో నేను ఇప్పుడు ఇదే రూట్లో ఉంది కాబట్టి నేను మళ్ళీగా ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసి చూస్తా ఎందుకు పోతున్నారు జనాలు కూడా ఎందుకు అర్థం కాలేదు. సో విల్ సి. అరే ఇది కూడా ఒక హౌజే రా బాబు. అమ్మ ఇలా ఆర్కిటెక్చర్ కానీ అసలు చాలా డిఫరెన్స్ ఉంది. ఇది ఒక హౌస్ కాసా ది ఫినిక్స్ ఏదో ఉంది పేరు. అది అమ్మ అంతా డిఫరెంట్గా ఉంది. బట్ ఆ హౌస్ అయితే బాగుంది. మన ఇండియాలో కూడా ఇట్లా కన్స్ట్రక్షన్ చేయాలి. అసలు ఇప్పుడు వచ్చే డిజైన్స్ ఆర్కిటెక్చర్ చేంజ్ చేయాలి మన ఇండియాలో కూడా. అసలు చాలా బాగుంది అసలు. అది చూడనికంటే పీపుల్కి ఇట్లా జనాలు బయటకు వెళ్ళేటప్పుడు కూడా చాలా రిలాక్సేషన్ అనిపిస్తుంది అవి చూస్తుంటే కదా. ఇలాంటి ఆర్కిటెక్చర్ ఉంటే కూడా వీళ్ళకి కూడా చాలా హెల్ప్ అవుతుంది తెలుసా అసలు. ఏ డిప్రెషన్ లేకుండా. ఎందుకంటే ఏదన్నా డిజైన్స్ చూసినప్పుడు కానీ మనకు చాలా డిఫరెంట్ ఫీలింగ్ వస్తాయి కదా. ఏదన్నా బయటకి ఇట్లా వెళ్ళినప్పుడు అవి చూసేవారికి డిప్రెస్డ్ కాకుండా కానీ అలాంటివి బాగుంటాయి. ఎన్విరాన్మెంట్ మొత్తం చేంజ్ చేస్తానట్టు మనం వైబ్ కానీ. అమ్మాయి 1882లో స్టార్ట్ చేసిరంట దీన్ని కన్స్ట్రక్షన్ చేయడం. ఇంకా అయిపోలేదు. దీన్ని కన్స్ట్రక్షన్ చేస్తూనే ఉన్నారు. ఏదైతే ఇక బార్సిలోనా వాళ్ళైతే ఇంకా 2026కి అయితే ఫినిషింగ్ పెట్టిరంట. ఇంకా అయిద్దా లేదా తెలియదు మరి. ఇక చూద్దాం. అంటే ఇదైతే వచ్చేసి ఫేసింగ్ వచ్చేసి డెత్ సైడ్. ఇంకో సైడ్ కూడా ఉంది. దీన్ని ఇంకో సైడ్ కూడా చూపిస్తా మీకు. 2 sides ఉన్నది. ఒక సైడ్ అయితే డెత్ అంట, ఒక సైడ్ బోన్ అంట. సో అదంటే ఇంకా బతికే ఉన్నాడు అని చెప్పేసి మీనింగ్ అంట. దీనికి చచ్చిపోయిందని చెప్పేసి ఒక్కొక్క దానికి ఒక్కొక్క మీనింగ్ ఉందంట. దానికైతే అక్కడ రాసినవి ఉన్నాయి. అక్కడ రాసింది ఉంది. సో ఇది వచ్చేసి సైడ్కి నీ మొత్తం ఆ కన్స్ట్రక్షన్ అవుతున్న సౌండ్ వినిపిస్తుంది కదా మీకు మొత్తం.
ఇగో ఇదండి ఇంకా ఫ్రంట్ సైడ్. ఇదైతే ఇంకా బర్త్ సైడ్ అంట, ఇంకా కన్స్ట్రక్షన్ అవుతూనే ఉన్నది. అమ్మ ఎన్ని సంవత్సరాలు చేస్తారేమో ఇంకా కన్స్ట్రక్షన్ తెలియదు. ఇంకా దాదాపు అయితే ఇంకా 2026 అన్నారు కదా. చూద్దాం. నేను ఒక వాళ్ళ కొన్ని ఫొటోస్ తీపించుకున్నా. అమ్మాయితో మాట్లాడితే అయితే వాళ్ళు అంటారు అట్లనే, వాళ్ళు అసలు చెయ్యని కూడా చెయ్యరు అని చెప్పేసి అన్నారు తను. అరే చూడంటారా రే, గిట్లరా గిట్లా చేయాలరా అమ్మాయిలకు సర్ప్రైజులు. మీరున్నారు ఎందుకురా రే లుచ్చాగాళ్ళు, వేసిరా మీరు. వీటిల దగ్గరకు వచ్చి పెళ్లి చేసుకుంటారు రే. ఇట్లా వాళ్ళ ఎంగేజ్మెంట్ చేసుకుని పెళ్ళి అయినట్టే ఇంకా వాళ్ళకి. అసలు చూడండి ఆర్కిటెక్చర్ ఎంత బాగుంది తెలుసా, అసలు ఫుల్ చాలా బాగుంది అసలు ఆర్కిటెక్చర్ అయితే. యాక్చువల్లీ మీరు ఇది చూసుకుంటే ఇక్కడ బార్సిలోనాలో 2 అమ్మాయిలతో షూటింగ్ కూడా అయింది. దీని దగ్గర కూడా ఒక డ్యాన్స్ చేయిస్తారు వాళ్ళు. డ్యాన్స్ ఉంటుంది 2013లో వచ్చింది కాదు మొత్తం. అది స్పెయిన్లోనే షూటింగ్ చేసారు 2 అమ్మాయిలతో, మన పూరి డైరెక్షన్లో. మొత్తం ఇది ఉంటుంది దాంట్లో. సినిమాలో కొన్ని స్పాట్స్ ఉన్నాయి బార్సిలోనాలో. మొత్తం డ్యాన్స్ కానీ వేసినాయి, వాడు పాటలు పాడినాయి అన్ని. శంకర్ వర్మ వాడు బ్రహ్మానందం ఉంటాడుగా, అవి ఉండేయండి సీన్స్ అన్ని. అసలు కదా కొన్ని తిరుగుతుంటే అసలు ఇలా కనిపిస్తుంది. అసలు కొత్త ప్లేస్, అసలు బాగుంది అసలు ప్లేస్ కూడా. ఆ మెట్రో ఏ ట్రక్ తిట్టిపోతున్నా కూడా తెలుస్తలేదు. ఒక సైడ్ ఎక్కాల్సింది ఇంకో సైడ్ ఎక్కాల్సి వచ్చింది. లవడలో ఇది మన మెట్రోలు యూజ్ చేయం పీకం. అక్కడే వాతకి దీనికి కాడ కూర్చుంటుండే. ఈడికి వచ్చి ఆడెక్కరో ఈడెక్కరో అది కూడా ఎదురు కూడా ఉన్నది ఈ అమ్మ లవడలో ఏదోటి. లైక్ చెయ్యి, కామెంట్ చెయ్యి, షేర్ చెయ్యి, గంట కొట్టండి.